ఇంకొక రోల్ చెప్తాను, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM. సో ఎందుకు ఇది స్ట్రాంగ్ రోల్ అంటే ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలనేది సెక్యూరిటీలో మోస్ట్ క్రిటికల్. చాలా మంది సైబర్ అటాక్స్ యాక్సెస్ కంట్రోల్ వల్లనే జరుగుతాయి కాబట్టి సో మీకు మైక్రోసాఫ్ట్ ఎజూర్ యాక్టివ్ డైరెక్టరీ లాంటి టూల్స్ వాడతారు. ఇందులో కాన్ఫిగరేషన్ ప్లస్ పాలసీ సెటప్ ఉంటుంది కాబట్టి కోడింగ్ అవసరం లేదు. సో కోడింగ్ కంటే కూడా ఎక్కువ కాన్ఫిగరేషన్స్ అండ్ పాలసీ సెటప్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పటికే మీకు కంపెనీ వర్క్ ఫ్లో తెలుసు కాబట్టి యాక్సెస్ కంట్రోల్ మీకు ఈజీ. ఫ్యూచర్లో రిమోట్ వర్క్ ప్లస్ క్లౌడ్ వలన ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఇది మీకు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెక్యూర్ రోల్ అనే చెప్పొచ్చు. థర్డ్ వన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండి కోడింగ్ లేకుండా ఐటీలో అప్స్కిల్ అవడానికి 2026లో థర్డ్ రోల్ వచ్చినప్పటికీ క్లౌడ్ ఫినాప్స్ అనలిస్ట్. ఎందుకు ఇది స్ట్రాంగ్ రోల్ అంటే కంపెనీస్ క్లౌడ్ మీద భారీగా స్పెండ్ చేస్తున్నాయి. ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు బిగ్గెస్ట్ నీడ్ అది. కాబట్టి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ మైక్రోసాఫ్ట్ ఎజూర్ కానీ అంటే దీనిలో మీరు ఫినాప్స్ అనలిస్ట్గా వెళ్ళండి. ఇందులో కోడింగ్ అవసరం లేదు, బట్ ఎక్సెల్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్, అనాలిసిస్ ఇంపార్టెంట్. ఇది ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా బడ్జెటింగ్, బిజినెస్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకు ఇది ఈజీ రోల్ అవుతుంది. క్లౌడ్ స్టోరేజ్ పెరుగుతుంది కాబట్టి క్లౌడ్ ఫినాప్స్ అనలిస్ట్ అనే రోల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయడానికి వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద చూసుకోవచ్చు.